ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం కోచింగ్ సెంటర్కి వెళ్తేనే చదువు వచ్చేస్తుంది, మంచి స్కూల్లో చదివితే మా పిల్లలకి చదువు వచ్చేస్తుంది అనుకునే పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. అలా ఉన్నప్పుడు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి మాకంటే వాళ్ళు ఎహెడ్ ఉన్నారేమో, వాళ్ళు మాకంటే ఎక్కువ నేర్చుకున్నారేమో అన్న ఫీలింగ్తో ఉంటుంటారు. ఆ ఫీలింగ్ పోగొట్టడం ఎట్లా? అసలు అలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? నిజమే, కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ జోన్లో ఉంటారు. అమ్మయ్య నేను కోచింగ్ తీసుకుంటున్నాను. సరే, ఇక్కడ ఈ క్వశ్చన్కి కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే వాటి గురించి ఒకసారి పక్కన పెడదాం. బట్ మీ క్వశ్చన్ ఏంటి అని అడిగినప్పుడు, సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎక్కడో తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందా? ఉంటే కారణం ఏంటి? ఉండడానికి గల రూట్ కాజ్ ఏంటి? ఉండకూడదా? ఉండాల్సిన అవసరం లేదా? ఇవి యాక్చువల్ క్వశ్చన్స్. సో అలా అనుకున్నప్పుడు కోచింగ్ తీసుకోకపోవడం అనే వాటికి సంబంధించి 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి, ఒక స్టూడెంట్ కోచింగ్ తీసుకోవడానికి ఉండే కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటాం మేము. కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అర్థం ఏంటంటే ఫీజు కట్టగలిగి కోచింగ్ సెంటర్కి వెళ్ళగలిగి. అప్పుడే బీటెక్ అయిన ఒక స్టూడెంట్ హైదరాబాద్ వచ్చి హాయిగా హాస్టల్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటా నష్టమే ఉంది. కాబట్టి కోచింగ్ తీసుకోవచ్చు అప్పుడు. కానీ ఏమవుతుంది, అతనికి ఒక అవైలబిలిటీ ఉంది, దాన్ని కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటున్నాం మనం. రెండవది ఎవరు అని అడిగితే, కొంతమందికి కోచింగ్ తీసుకునేందుకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కోచింగ్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళేందుకు అవకాశం లేకపోవచ్చు. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, ఆమెకి పాపం ఆదిలాబాద్లోనూ ఉంటారు, ఆవిడ హైదరాబాద్లో కోచింగ్ వెళ్ళలేరుగా. లేదు, అమెరికాలో ఎవరు ఉన్నారు కోచింగ్కి వెళ్ళలేరుగా. లేదు, ఎవరైనా ఎక్కడైనా ఒక స్టూడెంటో లేదా ఒక హౌస్ వైఫ్ ఒక ఎంప్లాయో ఫీజు కట్టలేకపోవడం కావచ్చు, ఎక్కడికి వెళ్ళలేకపోవడం కావచ్చు, మొబిలిటీ లేకపోవడం కావచ్చు. అందులో ఒక వ్యక్తికి కోచింగ్ తీసుకునే అవకాశమే లేదనుకుందాం. అవకాశమే లేని వ్యక్తి అవకాశము ఇలా ఉంటే బాగుంటుందని బాధపడుతూ కూర్చోవడం కన్నా బెస్ట్ ఏంటంటే ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం. అలా అనుకుంటే ఈ దేశంలో అందరం కూడా నేను చంద్రబాబు కొడుకే పుడితే బాగుండేది, నరశేఖర కృష్ణ కొడుకే పుడితే మహేష్ బాబుని అయి ఉండేవాడిని, నేను నరేంద్ర మోడీ కొడుకే పుడితే బాగుండేదేమో, కేసీఆర్కి నేను కొడుకే పుడితే బాగుండేది, కూతురుగా పుడితే బాగుండేది అనుకుంటే ఉపయోగం ఉంది. నువ్వు నీకు అవకాశము లేని వాటి గురించి ఆలోచించడం కన్నా అవకాశం ఉన్న వాటిని వినియోగించుకున్నవాడు తెలివైనవాడు అవుతాడు. దాన్ని కూడా చెప్తాం మేము, నీ స్ట్రెంగ్త్ గురించి ఆలోచించు, వీక్నెస్ గురించి ఆలోచించద్దు, నీ అవైలబుల్ రిసోర్సెస్ గురించి ఆలోచించద్దు, దాన్ని లేని వాటి గురించి ఆలోచించద్దు. థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, వాళ్ళ అనేకమైన టెక్నాలజికల్ ఇన్పుట్స్ ఇవాళ వచ్చినాయి మనకి, టెక్నాలజికల్ మీడియం మనకు వచ్చింది. ఎన్ని కావాలి, యూట్యూబ్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా అనేకమైన రూపాల్లో మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అంతా ఉంది, క్వశ్చన్ పేపర్స్ అందుతున్నాయి, మనకి మెటీరియల్ ఏది కావాలన్నా కానీ లభ్యమవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా బుక్ తెచ్చుకోవచ్చు. మారింది ప్రపంచం, మనకి దేనికి భయపడాలి? అందుకని నేనైతే ఏమంటానంటే, కోచింగ్ తీసుకునే అవకాశం లేని వారు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళతో పోల్చుకోవడం మానేయడం ఒక పద్ధతి. 2, ఇంకో విషయం చెప్తాను, కోచింగ్కి వెళ్ళినా కోచింగ్కి వెళ్ళకపోయినా ఒక స్టూడెంట్ తనకు తాను తెచ్చుకునే అంశాల ఆధారంగానే ఐఏఎస్ అవుతారు తప్ప ఇక్కడ ఎవరిని ఐఏఎస్ చెయ్యలేరు, ఆపాలేరు. మీరు ఇక్కడ కూర్చున్న మీ ముగ్గురే రేపటి రోజున ఐఏఎస్ అయ్యారు అనుకుంటే మీరే కారణం. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? ఒక క్లాసులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. 30 మంది స్టూడెంట్స్ క్లాసుకి 30 రోజుల పాటు వరుసగానే వెళ్ళారనుకుందాం. 30 రోజుల పాటు రోజుకి 2 గంటలు తప్ప ఒక ఫ్యాకల్టీ మెంబరు ఈ 30 మందికి క్లాస్ చెప్పారనుకుందాం. 30 మందికి ఒక ఎగ్జామినేషన్ పెట్టారనుకుందాం. అందరికీ సమాన మార్కులు వస్తాయా? 30కి 30 మార్కులే అందరికీ, 30కి 3 మార్కులు అందరికీ రావుగా. ఒక వ్యక్తికి 3 వస్తున్నాయి, ఒక వ్యక్తికి 30 వస్తున్నాయి. ఎందుకు తేడా?
delivery of the information is the duty of the faculty member or the coaching center or the e-Gurukulam, but receiving the knowledge and receiving the input and retrieving it and reproducing in the examination hall with a planning and strategic mind is the duty of the student. ఆ రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ ఉన్న స్టూడెంట్ ఏమవుతున్నారు? ఐఏఎస్ అవుతున్నారు. అందరిని కోచింగ్ తీసుకోకపోయినా మీరు కోచింగ్ సెంటర్లో వెళుతున్న వాళ్ళతో పోల్చుకుని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా సెల్ఫ్ ప్రిపరేషన్ అనే పదం వాడారు మీరు. నేనైతే సెల్ఫ్ ప్రిపరేషన్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయను. ఆ పదాన్ని నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ఎవరూ గైడెన్స్ లేకుండా అని అర్థం. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. సెల్ఫ్ డిసిప్లైన్డ్ ప్రిపరేషన్ యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఎవరో నీకు గైడ్ చేయాలి, ఒక మెంటార్ నీకు ఉండాలి, ఒక అంటే ఎక్స్టీరియర్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నీకు ఉండాలి. బట్ ఇంటర్నల్గా నీలో నువ్వు జర్నీ చేసుకుంటూ ముందుకెళ్ళగలగాలి. ఏదో ఒకటి మాత్రం నిన్ను గైడింగ్ ఫోర్స్ లేకపోతే మాత్రం కొంచెం కావడం కష్టం. ఆ మనమే అనేది చదువుకోవాలంటే అది సాధారణంగా సాధ్యం కాదని అన్న కానీ కొంచెం కష్టం. అందుకని ఎవరైనా తమకు తాము కనుక ప్రిపరేషన్లో ఉండడం కన్నా ఒక మెంటార్నో, ఒక ప్లాట్ఫామ్నో, ఒక వెబ్సైట్నో, ఒక యూట్యూబ్ ఛానల్నో, లేదు అన్అకాడమీ లాంటి వాటినో, లేదు అని కోచింగ్ సెంటర్నో, ఒక ఫ్యాకల్టీ మెంబర్నో, ఇలాంటి వీడియోస్నో, లేదు ఈ గురుకులం లాంటి ప్లాట్ఫామ్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకుని ఆ ఎంచుకున్న దాంట్లోంచి ఆ స్టూడెంట్ తన యొక్క ప్రిపరేషన్ని యాడ్ చేసి అప్పుడు ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.